శిథిలాల కింద శవాల దెబ్బలు. మరోవైపు కాపాడండి అనే ఆర్తనాదాలతో మయన్మార్, థాయిలాండ్ లో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగ్నేసియా దేశాలను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. 6 భూకంపాలు ఆయా దేశాలను అతలాకుతలం చేశాయి. 7.7 మాగ్నిట్యూడ్స్ పాయింట్స్ తో వచ్చిన భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ లు విలవిలలాడుతున్నాయి. భారీ భవనాలు నేలమట్టం కావడంతో ఎక్కడ చూసినా శిథిలాలు, శవాల దెబ్బలు దర్శనమిస్తుండడం మనసులను కలిచివేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ మయన్మార్ కు పంపించింది భారత్ ప్రభుత్వం. ఇండియా నుంచి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, వాటర్ ప్యూరిఫైర్స్, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు, ఇతర వస్తువులతో సహా కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామాగ్రితో ఏఎఫ్ఎస్ హిండన్ నుండి IAFC 130J విమానం బయలుదేరి వెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మయన్మార్ లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 694 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్ లోని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్ లో ఉన్నట్లు గుర్తించారు. సగాయింగ్ ఫాల్ట్ కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇంతకీ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏమిటి? ఆ ప్రాంతంలో ఎందుకు భూకంపాలు సంభవిస్తాయి? దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. భూమి పై పొరల్లోని ఉండే అనేక ఫలకాలు, సరిహద్దులను ఫాల్ట్స్ అని అంటారు. వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇవి నిరంతరం రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటుకుంటూ ఉంటాయి. 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సగాయింగ్ ఫాల్ట్. భారత్ టెక్టానిక్ ప్లేట్, మయన్మార్ మైక్రో ప్లేట్ల మధ్య ఉండే సగాయింగ్ ఫాల్ట్ దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూనే ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ తో ఈ కదలికలు ఏడాదికి దాదాపు 11 నుంచి 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 18 మీటర్లు అంటే చాలా ఎక్కువని, ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. సుదీర్ఘ కాలం ఈ కదలికలు కొనసాగడం వల్ల అంచుల వద్ద రాపిడికి గురై ఘర్షణ పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. అంచుల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. ఇక భూకంప కేంద్రం లోతును బట్టి నష్టం ఉంటుంది. లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత భారీగా ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురి కావడంతోనే మయన్మార్ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. సగాయింగ్ ఫాల్ట్ వల్లే అక్కడ అనేక భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూకంపాల ముక్కు అధికంగా రెడ్ జోన్ లో మయన్మార్ లో ఉంది. ఈ ప్రాంతంలో గడిచిన 100 ఏళ్లలో రెక్టర్ స్కేల్ పై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు సంభవించినట్లు అంచనాగా ఉంది. 1946లో 7.7 తీవ్రతతో, ఆ తర్వాత 10 ఏళ్లలో 1956లో 7.1 తీవ్రతతోనూ భూకంపం వచ్చింది. 1988లో షాన్లో, 2004లో కోకో దీవిలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. 2011లో నాటి భూకంపంలో 151 మంది చనిపోయారు. ఆ తర్వాత 2016లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదు కాగా ప్రస్తుతం 7.7 తీవ్రతతో సంభవించింది. మార్చి 28న 2025న కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుసగా 6 భూకంపాలు రావడంతో నష్టం భారీగా ఏర్పడింది. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? మనం ఒకసారి తెలుసుకుంటే, మనం నివసిస్తున్న భూమి 3 పొరలుగా ఉంటుంది. పై పొరను భూపటలం, క్రస్ట్ అని అంటారు. లోపలి పొర భూకేంద్రం, కోర్ అని అంటారు. ఈ రెండింటి మధ్య పొరను భూప్రావరం అంటే మ్యాంటిల్ అని అంటారు. భూపటలం మనకు కనిపించే భూమిపై పొర. ఇది రాళ్లు, నేలలతో కూడి ఉంటుంది. భూప్రావరం వేడి, దట్టమైన రాతితో కూడి ఉంటుంది. ఇది ఎక్కువగా మందంగా ఉంటుంది. ఇక భూకేంద్రం ఇది ఇనుము, నికిల్ లోహాలతో ఉంటుంది. భూపటలంలోని టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. అలా ఢీకొట్టడం వల్ల విడుదలైన శక్తి ఉపరితలంపై ప్రకంపనలు సృష్టిస్తుంది. భూకంపాల రాకకు ఇదే కారణం. టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో భూకంపాలు వస్తుంటాయి. ఈ ప్రాంతాలను ఫైర్ రింగ్ అని అంటారు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతమే
ఫైర్ రింగ్. భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలుళ్ళు ఎక్కువగా ఇక్కడే వస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు సునామీలు వస్తూ ఉంటాయి. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.5 లేదా అంతకంటే ఎక్కువగా నమోదైనప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. భూకంపం వల్ల సముద్ర గర్భంలో కదలికలు ఏర్పడి నీరు పైకి ఉబికి ఆ తర్వాత గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి రావడం వల్ల సునామీలు వస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా సునామీలు ఏర్పడతాయి. సూర్యగ్రహణం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్ర తరంగాల ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉంటాయి. దీంతో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి సముద్రపు నీటిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఫలితంగా అలలు సాధారణం కంటే ఎత్తుగా బలంగా ఉంటాయి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే గ్రహణాలు కూడా ఏర్పడతాయని విషయం మనకి తెలిసిందే. సబ్డక్షన్ జోన్ల వంటి కొన్ని ప్రాంతాలలో 10 కిలోమీటర్ల కంటే చాలా లోతులో భూకంపాలు సంభవిస్తాయని తెలిసింది. ఆ ప్రాంతాలలో లోతైన స్థిర లోతు బహుశా సముచితంగా ఉండొచ్చు. లోతును నిర్ణయించడానికి అత్యంత సాధారణ కారణం ఏంటంటే భూకంపం సమీప భూకంప కేంద్రం నుండి చాలా దూరంలో సంభవించి ఉంది. ఒక ఉపయోగకరమైన నియమం ఏమిటంటే విశ్వసనీయ లోతుకు భూకంప కేంద్రం నుండి సమీప స్టేషన్ కు దూరం భూకంపం యొక్క లోతు కంటే తక్కువగా ఉండాలి. ఆధునిక గణన మరియు సైద్ధాంతిక పురోగతులు ఇప్పుడు సమీప స్టేషన్ నుండి ఎక్కువ దూరంలో నమ్మదగిన లోతులను ఉత్పత్తి చేయగలవు. కాబట్టి ఈ నియమం ఎల్లప్పుడూ వర్తించదు. అయితే ఈ నియమం ఒక తీర్మానాన్ని బట్టి వివరిస్తూ ఉంటుంది. లోతైన భూకంపాల కంటే నిస్సార భూకంపాలకు స్థిర లోతులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. భూకంపాలు అనేవి ఊరికే రావు. ఎన్నో పరిస్థితుల మధ్య భూకంపాలు వస్తూ ఉంటాయి. కాబట్టి భూకంపాలను నివారించడానికి మాత్రం ఇంకా మన శాస్త్రవేత్తలు ఇంకా అనేక పరిష్కారాలు అయితే తీసుకుని రాలేదు. కానీ భూకంపాలు ఎందుకు వస్తాయనేది పూర్తిగా ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేని పరిస్థితి. కానీ భూకంపాలు రావడానికి మాత్రం అనేక కారణాలు ఉన్నాయి. కానీ మయన్మార్లో చోటు చేసుకున్న విషాదం మాత్రం ఇప్పటికి వరకు ఎవరు కూడా బోర్చలేనిది. అనేక దేశాలు కూడా మయన్మార్ భూకంపం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ మనుషుల్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా తీవ్రత మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? మయన్మార్ భూకంపం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.